న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హత్య కేసుకు సంబంధించి అనుమానిస్తున్న వారి జాబితాలో పరమేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నట్టు జరిగింది. అయితే తాను ఎక్కడికి పోలేదని, ఆరోగ్యం క్షీణించడంతో తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్లు పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కారణంగానే వివేక అంత్యక్రియలకు హాజరు కాలేదని పేర్కొన్నారు. మరోవైపు వివేక కుటుంబంతో తనకి మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ప్రాణాలిచ్చే వ్యక్తినే కానీ తీసే వ్యక్తిని కాదన్నారు. ఇక ఇది ముమ్మాటికి ఇంటి దొంగల పనేనని అన్నారు. ఇంట్లో వారి హస్తం లేనిదే ఈ హత్య జరిగే అవకాశం లేదన్నారు. వివేక డ్రైవర్ చాలా మంచి వ్యక్తి అని, రాజకీయ కుట్రలోనే హత్య జరిగిందని అన్నారు. మనకి ఏ విధంగా తెలిసే ఈవెంట్స్ అది చెప్తున్నాను. 14వ తేదీ రాత్రి 11:30 గంటకి శ్రీ వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చారా? మాట్లాడినా షేర్ చేస్తాను. అందరూ పోలీసులు మీ పైన ఆరోపిస్తున్నారు కదా సార్, పోలీసులు వీళ్ళు, దానికి మీరు ఏమంటారు సార్? మీకు తెలిసినప్పుడు చూసుకుందాం, మీకు తెలిసినప్పుడు చూస్తాం. ఏ విషయం కూడా కొద్దిగా నేను మాట్లాడినా షేర్ చేస్తాను. అందరూ పోలీసులు మీ పైన ఆరోపిస్తున్నారు కదా సార్, పోలీసులు వీళ్ళు, దానికి మీరు ఏమంటారు సార్? మీకు తెలిసినప్పుడు చూసుకుందాం, మీకు తెలిసినప్పుడు చూస్తాం. ఏ విషయం కూడా కొద్దిగా నేను మాట్లాడినా షేర్ చేస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హత్య కేసుకు సంబంధించి అనుమానిస్తున్న వారి జాబితాలో పరమేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను ఎక్కడికి పోలేదని, ఆరోగ్యం క్షీణించడంతో తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్లు పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కారణంగానే వివేక అంత్యక్రియలకు హాజరు కాలేదని పేర్కొన్నారు. మరోవైపు వివేక కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఇక ప్రాణాలిచ్చే వ్యక్తినే కానీ తీసే వ్యక్తిని కాదన్నారు. ఇది ముమ్మాటికి ఇంటి దొంగల పనేనని అన్నారు. ఇంట్లో వారి హస్తం లేనిదే ఈ హత్య జరిగే అవకాశం లేదన్నారు. ఇక వివేక డ్రైవర్ చాలా మంచి వ్యక్తి అని, రాజకీయ కుట్రలోనే హత్య జరిగిందని అన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నాయుడు తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. మొత్తానికైతే వివేకానంద రెడ్డి హత్య కేసు పలు మలుపులు తీరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క అయితే కుటుంబ కలహాలతో ఏమైనా హత్య జరిగిందా, లేదా రాజకీయ కోణంలో జరిగిందా, లేదా పరువు హత్యనా, లేదా ఫ్యాక్షన్ హత్య అనే విధంగా కూడా మొత్తం కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుడు కొమ్మ పరమేశ్వర్ రెడ్డి గుని కూడా అతని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి. 3 రోజుల నుంచి అతను కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడు, అతను అంత్యక్రియలు, వివేకానంద రెడ్డి అంత్యక్రియలు కూడా అతను అటెండ్ కాలేదు. అతన్ని కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో అతను తిరుపతి హాస్పిటల్లో కూడా అతను చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. ఆరోగ్య పరిస్థితి బాగాలేక దాదాపు 3 రోజుల క్రితం కూడా వాళ్ళ హాస్పిటల్లో చేరినట్లయితే తెలిసింది. మొత్తానికి అయితే చూస్తే పరమేశ్వర్ రెడ్డితో మాట్లాడితే కూడా
ఆయన నాకు చంపాల్సిన అవసరం లేదని, నాకు వివేకానంద రెడ్డి అత్యంత సన్నిహితుడు, నేను ఆయన చంపాల్సిన అవసరం నాకు ఎటువంటి పరిస్థితి లేదు, నేను మా భార్య మాకు ఏ సమయంలో అన్ని విధాలా పలికేవాడు వివేకానంద రెడ్డి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఇంటి దొంగలే ఈ పని చేశారని చెప్పేసి కూడా పరమేశ్వర్ రెడ్డి అతని భార్య విమర్శించిన పరిస్థితి. మొత్తానికి అయితే తీసుకుంటే ఇంటి దొంగలు ఈ పని చేశారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ దిశగా కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మర్డర్ హిస్టరీ మొత్తానికి గుండెపోటు అని చెప్పుకోవడం, మళ్ళీ ఆయన రక్తం ఏదో కక్కుని చనిపోవడం, మళ్ళీ మర్డర్ అని చెప్పి చేయడం, మొత్తానికి అయితే గుండెపోటు తో చనిపోయాడని చెప్పి బయటికి ప్రచారం ఎలా వచ్చిందనే దిశగా కూడా సిట్ ఆధ్వర్యంలో 5 బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి పిఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్ తో పాటు ఇంకా 5-6 మంది అనుమానితులను కూడా సిట్ పిలుపడి వాళ్ళ ఆధీనంలో తీసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే పరమేశ్వర్ రెడ్డి అతని భార్య కూడా మాకు ఆయన ఎన్నో విధాలుగా సాయం చేశాడు, మేమైతే అతన్ని ఆయన చంపాల్సినంత కక్ష సాధింపు మేము ఏదున్నా కూడా ఆయన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం తప్ప ఆయన చంపాల్సిన అవసరం మాకు లేదు, ఇంటి దొంగల పనే అని చెప్పి చెప్పడంతో సర్వత్రా కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి అందిన. ఓకే శ్రీకాంత్, చెప్పండి. ఇక మనం చూస్తున్నాం ఎన్నో ట్విస్ట్లు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంటి దొంగల పని అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అసలు? మొత్తానికైతే అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో, అభిషేక్ మహంతి ఆల్రెడీ కడప జిల్లాకు ముందు ఎస్పీగా పనిచేసి వెళ్ళారు. అభిషేక్ మహంతి కూడా దీన్ని పక్క ప్రభుత్వం మీద విమర్శలు, జగన్ ప్రత్యేక విమర్శలు, చంద్రబాబు నాయుడు, లోకేష్ హస్తం కూడా ఉందని చెప్పి పలువురు వైసీపీ నేతలు ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని విధంగా కూడా చంద్రబాబు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిన చిట్ అధికారిగా అభిషేక్ మహంతిని నియమించడం జరిగింది. అభిషేక్ మహంతితో పాటు 5 చిట్టు బృందాలు కూడా పులివెందులకు చేరుకోవడం, దాంతో పాటు 7 మంది పోలీస్ బృందాలు కూడా పులివెందులకు, కడపకు చేరుకొని తద్వారా మొత్తం లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనుక మొత్తానికి వివేకానంద రెడ్డి అందరికీ అజాత శత్రువు అని చెప్పి భావించవచ్చు. ఆ విధంగా కూడా ఆయన చంపాల్సిన అవసరం ఎవరుకుంది అనే దిశగా కూడా చర్యలు కొనసాగుతూ మొత్తానికి చూసుకుంటే తొందరలోనే కూడా నిందితులను అరెస్ట్ చేసి మేము ఖచ్చితంగా మీడియా ముందు పెడతామని చెప్పేసి కూడా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కలుస్తుంది. మొత్తానికి రోజుకి ఒకరి మీద, అనుమానితుల మీద కూడా డౌట్ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరినీ కూడా పోలీసులు విచారించి తగిన చర్యలు మేమైతే తీసుకొని నిందితులను తొందరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పేసి కూడా రాహుల్ దేవ్ శర్మ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అనుకోవచ్చా శ్రీకాంత్? అసలు ఈ హత్య జరిగే ముందే ఇంట్లో సీసీ క్యామ్స్ పనిచేయలేదు, సో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇదంతా ప్రణాళిక ప్రకారమే చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా నిన్న ఎస్పీ చెప్పిన మాటల విధంగా చూసుకున్నట్లయితే మొత్తం కూడా పక్క ప్రణాళిక ప్రకారమే కూడా వివేకానంద రెడ్డి హత్య జరిపిన నేపథ్యం అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే అందరూ కూడా దగ్గరగా ఉండి అతన్ని గమనించి, అతన్ని అణువు కూడా గమనించి కూడా ఈ హత్య చేసినట్టు కూడా భావిస్తున్నారు. మొత్తానికి అయితే ఆయన అజాత శత్రువుగా భావించిన ఎవరు ఈయన హత్య చేసింటారు అనేది కూడా మొత్తానికి ఆ ఇంట్లో ఆయన స్వగృహంలో కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, అక్కడ ఎటువంటి బాడీ గార్డులు కానీ ఎటువంటి ఇది కూడా లేకుండా అక్కడ పనిచేసే వాచ్మెన్ కూడా దాదాపు 50 నుంచి 60 ఏళ్ళ పెద్ద ఆయన కూడా కావడంతో కూడా ఇదంతా కూడా పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే ఆయన దగ్గర ఉన్న వాళ్ళే అంతా సమాచారం పక్కన చేరవేసి కూడా ఇలాంటి హత్యకు పాల్పడ్డారా, పొద్దున్నే 5:30 నుంచి 6:30 గంటలకు పిఏ ఆ రక్తం మడుగులో ఉన్నా కూడా గుండె నొప్పి అని చెప్పేసి ఎవరు చెప్పారా, గుండె నొప్పి అని చెప్పి ఎవరు చెప్పారు, మీడియాకైతే అందరికైతే ఎవరు చెప్పారనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే తెలిసింది. మొత్తాన్ని చూసుకుంటే కుటుంబీకుల లేదా అత్యంత సన్నిహితులు మొత్తం కూడా ఆయన ప్రతి కదలిక కూడా వారికి చేరవేసిన పరిస్థితి అయితే కలుగుతుంది. తొందరలోనే ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటామని చెప్పి కూడా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కూడా తెలిపిన పరిస్థితి. ఎన్నికల ముందు ఇలాంటి హత్య పాల్పడడం, ఇలాంటి హత్య జరగడం కూడా తర్వాత ఆసక్తి రేపుతుంది. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అందరూ పోలీసులు మీ పైన ఆరోపిస్తున్నారు కదా సార్, పోలీసులకి దానికి మీరు ఏమంటారు సార్? మీకు తెలిసినప్పుడు చూసుకుందాం, మీకు తెలిసినప్పుడు చూస్తాం. దగ్గర ఏ విషయం కూడా కొద్దిగా ఏమైంది మాకన్నా షేర్ చేస్తాం. అదే అన్నీ సార్. అందరూ పోలీసులు మీ పైన ఆరోపిస్తున్నారు కదా సార్, పోలీసులకి దానికి మీరు ఏమంటారు సార్? మీకు తెలిసినప్పుడు చూసుకుందాం, మీకు తెలిసినప్పుడు చూస్తాం. దగ్గర